भोंगीर से भोपालपट्टनम तक नेशनल हाईवे को शुरू किया। మోదీ గారు భువనగిరి కోసం కూడా చాలా పనులను చేశారు। 140 కోట్ల రూపాయల ఖర్చుతో భువనగిరి నుంచి భోపాలపట్నం వరకు జాతీయ రహదారిని నిర్మాణం చేశారు। और बीबी नगर में एम्स की स्थापना कर भोंगीर, नलगोंडा, वारंगल और खम्मम में सारे गरीब लोगों को फायदा पहुंचाने का काम नरेंद्र मोदी जी ने किया। మోదీ గారు మన బీబీ నగర్లో ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ని ఏర్పాటు చేయడం ద్వారా భువనగిరి, నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందినటువంటి పేద ప్రజలకు వైద్య సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు। जनगांव और भुवनगिरी रेलवे स्टेशन को नए बनाने का काम नरेंद्र मोदी जी कर रहे हैं। జనగామ నుంచి భువనగిరి వరకు ఉన్నటువంటి రైల్వే లైన్ ఏదైతే ఉందో దాని ఆధునికీకరణ పనులను కూడా మోదీ గారు చేపట్టారు। और कुमारवेली में बिल्कुल अत्याधुनिक रेलवे स्टेशन फिर से बन रहा है। కొమరవెల్లిలో అత్యాధునికమైనటువంటి రైల్వే స్టేషన్ నిర్మాణం కానున్నది। रायगिरी से वारंगल तक 4 लेन सड़क का निर्माण हो रहा है। రాయగిరి నుంచి వరంగల్ వరకు 4 లేన్ల రహదారి యొక్క నిర్మాణం పూర్తయింది। सूर्यपेट से सिद्धिपेट तक नेशनल हाईवे बनाने का काम चल रहा है। సూర్యాపేట నుంచి సిద్దిపేట వరకు జాతీయ రహదారిని నిర్మాణం చేసేటటువంటి పని కూడా కొనసాగుతోంది। भाइयों बहनों, 2,33,000 लोगों को 5 लाख तक का पूरा खर्चा स्वास्थ्य का नरेंद्र मोदी जी उठा रहे हैं। మిత్రులారా, 2,31,000 మంది ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 5 లక్షల రూపాయల వరకు అయ్యేటటువంటి వైద్యపరమైనటువంటి ఖర్చు మోదీ ప్రభుత్వము భరిస్తోంది। और 1,21,000 किसानों को हर साल 6,000 देने का काम नरेंद्र मोदी जी ने किया है। దాదాపు 1,21,000 మంది రైతులకు ప్రతి సంవత్సరము 6,000 రూపాయలు ఇచ్చే పనిని నరేంద్ర మోదీ ప్రభుత్వము కొనసాగిస్తోంది, చేపట్టింది। मैं अंत में तेलंगाना की जनता को कहना चाहता हूं, आपने लंबे समय तक पीआरएस को अपना राज्य दिया, नीलू, निदुलू और नियमकालू का वादा देकर वो आए और अपने परिवार का करप्शन करने का काम। आपने 5 साल रेवंत रेड्डी को दिया, वो कांग्रेस पार्टी का एटीएम तेलंगाना को बनाए। मैं आपको विनती करने आया हूं, मोदी जी के नेतृत्व में 10 सीट दे दीजिए, हम तेलंगाना को देश का नंबर 1 राज्य बनाएंगे, नंबर 1 राज्य। మిత్రులారా, చివర్లో ఒక మాట మీకు చెప్పదలుచుకున్నాను। తెలంగాణలో చాలా కాలం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది। నీళ్లు, నిధులు, నియామకాలు అన్న పేరుతో వాళ్ళు పరిపాలన చేశారు, కానీ తమ కుటుంబాన్ని మాత్రమే బాగు చేసుకోగలిగారు। 5 సంవత్సరాలు మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చారు। కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణను ఒక ఏటీఎంగా వాడుకుంటోంది। మీరు నరేంద్ర మోదీ గారికి 10 లోకసభ స్థానాలను ఇవ్వండి, దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణని మార్చబోతున్నాం। भाइयों बहनों, बूढ़ा नरसैया गौड़ को कमल के निशान पर आप जो बटन दबाएंगे वो हर वोट नरेंद्र मोदी को मिलने वाला है। మిత్రులారా, శ్రీ బూరా నరసయ్య గౌడ్ గారికి మద్దతుగా మీరు కమలం గుర్తు పైన బటన్ని నొక్కడం ద్వారా మీరు నేరుగా మీ మద్దతును మోదీ గారికి తెలియజేస్తున్నారు। मुझे बताओ, नरसैया गौड़ जी को जिताओगे? अरे जोर से बोलो, जिताओगे? कमल के निशान पर बटन दबाओगे? मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाओगे? 10 से ज्यादा सीटें तेलंगाना में जिताओगे?
तो मेरे साथ बोलिए, दोनों हाथ उठाइए, उठाइए दोनों हाथ और मेरे साथ बोलिए, जय श्री राम, जय जय श्री राम, वंदे वंदे, भारत माता की, भारत माता की। विजय